శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది స్వామి వివేకానందుడి జీవితంలో చిన్న సంఘటనలు చెప్పుకుంటున్నాం కదా, అలాంటిది ఇంకొక చిన్న సంఘటన. నరేంద్రుడు చిన్నప్పటి నుంచి చాలా తెలివైన పిల్లాడు, అలాగే ధైర్యవంతుడు కూడా. అతడి స్నేహితులు భయపడే విషయాలు ఆయనకి ఎప్పుడు కొత్తగా అనిపించేవి. అందుకే ఆయన ఎప్పుడూ భయాన్ని జయించడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకసారి గల్లీలో ఆటలాడుతూ పిల్లలంతా ఒక పాత కట్టడం దగ్గరికి వెళ్ళారు. ఆ కట్టడం పాడైపోయి చీకటి నిండుగా ఉండేది. ఎవరు ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. అందరూ దాని భూతాలు ఇల్లని పిలిచేవారు. అప్పుడు అక్కడున్న పిల్లల్లో ఒక పిల్లాడు, అక్కడ భూతాలు ఉంటాయి, ఎవరైనా లోపలికి వెళితే తిరిగి రారు. మిగతా పిల్లలందరూ భయంతో వణికిపోయారు. కానీ అక్కడున్న నరేంద్ర మాత్రం చిరునవ్వుతో, భూతం నిజంగా ఉంటే నేను దాన్ని చూసి రావాలి, ఖచ్చితంగా చూసి రావాలి. భయపడి పారిపోతే అది నిజమా కాదా ఎప్పటికీ తెలీదు. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి అని అన్నాడు. అలా అన్న వెంటనే ఆయన ఒంటరిగా ఆ పాడే ఇంట్లోకి వెళ్ళాడు. లోపలంతా చీకటి, గాలి ఊదుతూ వింత వింత శబ్దాలు వినిపించాయి. అయినా ఆయన ఒక్కడుగు కూడా వెనక్కి వేయకుండా ఆ ఇంట్లో ప్రతి మూలని చూశాడు. అక్కడ ఎలాంటి భూతమూ లేదు. కేవలం పాత గోడలు, పగిలిన కిటికీలు, గాలికి ఊగే తలుపులు మాత్రమే ఉన్నాయి. కొంతసేపటికి నరేంద్ర బయటికి నవ్వుతూ వచ్చాడు. తన స్నేహితులతో, చూసారా, అక్కడ ఎలాంటి భూతమూ లేదు. భయం అనేది మన మనస్సులో ఉంటుంది. మనం ఎంత ధైర్యంగా ఉంటే ఎటువంటి భూతమూ మననేమీ చేయలేదు అని ఆ స్నేహితులందరికీ ధైర్యం చెప్పాడు. ధైర్యం ఎంత ముఖ్యమో ఆ రోజు వాళ్ళందరికీ అర్థమైంది. భయం కేవలం మన ఊహల్లో మాత్రమే ఉంటుంది. దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే అది ఇట్టే మాయమైపోతుంది. ఈ చిన్న సంఘటన నరేంద్రలోని భయం లేని స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇదే గుణం ఆయనను తర్వాత యువతకు భయపడకండి, బీ ఫియర్లెస్ అనే మహా సందేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానందుడిగా తీర్చిదిద్దింది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.